వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు. మీరు బాగున్నారా అండి? నేను చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. శనగపప్పు నానబెట్టి కుక్కర్లో కడిగి శుభ్రంగా పొయ్యి మీద పెడుతున్నానండి. పూర్ణాలు ఉండాలని బాగా నానబెట్టి మూత పెట్టి బాగా 4-3 విజిల్స్ వచ్చిన దాకా వండుకోవాలండి శనగపప్పుని. అప్పుడే బాగా ఉడుకుద్ది, నీట్గా బాగుంటుంది. అదేమో అవతల బాండీలో చింతపండు రసం వండానండి. పులిహోరకి చింతపండు రసం ఉడకబెట్టాను. పప్పు ఉడికిందండి, శనగపప్పు ఉడికినాక ఏం చేయాలంటే గ్లాసు పప్పుకి గ్లాసు బెల్లం అండి తురిమి పోసుకోవాలి కొలత ప్రకారం. గ్లాసు శనగపప్పుకి గ్లాసు ఇదనమాట. నేను 2 గ్లాసులకు కొంచెం తక్కువ పోసానండి. ఇంకా అదే రకంగా కొలిసి పోస్తున్నాను అనమాట. అందులోనే ఎసరుండ ఏమోనని ఓ పక్క కొంచెం చూశాను, పెద్దగా ఏమి లేవండి ఎసరు. ఇంకా దాంట్లోనే వేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో కొలిచి బెల్లం వేసుకున్నామో, శనగపప్పు వేసుకున్నామో ఆ గ్లాస్తోనే బెల్లం వేసుకోవాలన్నమాట. అలాగే కొలిసి వేసేసాను అనమాట 2 గ్లాసులు. మనం ఆ గ్లాస్తో ఎన్ని పోసుకుంటే అంతే బెల్లం అండి కొలత ప్రకారం. ఇక దాన్ని బాగా పాకం వచ్చేదాకా వండుకోవాలన్నమాట సిమ్లో పెట్టి. అప్పుడు 2-3 రోజులైనా నిల్వ ఉంటాయండి పూర్ణాలు. బాగా నీట్గా వండుకోవాలి, సన్న సెగన అడుగంటకుండా. బాగా ఉడికిన తర్వాత యాలక పొడి కొట్టేసుకోవాలన్నమాట. ఇంకా చక్కగా వస్తాయి అన్నమాట. గట్టిగా రాళ్ళు వెళ్ళి అయిపోద్ది అనమాట పాకం వస్తే. చాలాసేపు ఉడకబెట్టుకోవాలండి ఓపికగా. ఇక చింతపండు పులుసు కూడా రెడీ అయిపోయిందండి. ఇక వండింది పక్కన పెట్టేసుకున్నానండి. పక్కన పెట్టేసుకొని పులితిపొడి పులుసును పొంగల్ పెడదామని పిండి పసుపు రాసి తర్వాత చేసుకోవాలని ముందు పొంగల్ మొదలు పెట్టి చేద్దామని చెప్పి పెట్టాను అనమాట. పొంగల్ అయిన తర్వాత చేసుకొని తర్వాత పూర్ణాలు గారెలు వండుదామని పులిహోరకి చింతపండు పులుసును పూర్ణాలకి శనగపప్పు పిండి ఉడకబెట్టి రెడీ చేసుకున్నానండి. ఇక ముందు పొంగల్ పెట్టుకొని తర్వాత అవి వండేద్దాంలే అని గిన్నెలో పాలు పోసేసి, ఇది వచ్చింది కదా, పెట్టాను అనమాట. ఇక పొంగల్కి గ్యాస్ పొయ్యి మీద కూడా కొంచెం పసుపు రాసి బొట్లు పెట్టేద్దామని పెట్టేశాను. ఆ మూల ఈ మూల మధ్యలో కొంచెం పసుపు రాసి గ్యాస్ పొయ్యికి బొట్లు పెట్టాను అనమాట. వంటలు అయిపోయినాక చీర మార్చుకున్నాలని జాకెట్ వేసుకున్నానండి. వేరే చీర కట్టుకున్నాను. ఈ వంటలు అయినాక పూజకాడ మార్చుకున్నాను అనమాట. తర్వాత బెల్లం కొట్టి పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా పాలు పొంగి వస్తే బియ్యం వేసేసి బెల్లం కొట్టేసుకుని రెడీగా పెట్టుకుందామని. ఆ గడ్డలేమో అంత అర్జెంటుగా నలిగేవి కాదనమాట. యాలక్కాయలు కూడా కొట్టి పెడుతున్నాను. మెత్తగా రెడీ చేసుకుని ఆడ పెట్టుకుంటే ఒకదానెమ్మట ఒకటి చేసుకుంటా ఉండొచ్చని మొదలుపెట్టాను అనమాట. ఇక పాలు పొంగి వచ్చినాయండి. పొయ్యి మీద పొంగిపోతాయని ఇంకా కొంచెం పైకల్లా రానిచ్చి వేసేసాను అనమాట బియ్యం. పైకి పొంగినాయండి. స్టవ్ మీద కట్టు కూడా వెనక పక్క కూడా. ఇంక సరేనని పొయ్యి మీద వేసి అవతల పొయ్యి మీద పెట్టి ఇది పులిహోరకి తిరగమాతకి పెట్టుకున్నాను అనమాట. ముందు పులిహోరకి తిరగమాత కాసి పోద్దామని అన్నీ రెడీ చేసి కలుపుకున్నాను అనమాట. అన్నంలో కొంచెం కరివేపాకు కలిపి చిన్న దాంట్లోకి ఆరబెట్టా డీస్లోకి. పులిహోర తిరగమాత అయిపోతే ఇంకా గారెలు పూర్ణాలు వండుకోవచ్చని ముందు దానికి కాల్చిపోస్తున్నాను అనమాట.
పచ్చికరేపాకు చెట్టు ఉంటే కోసుకొచ్చి వేసాను. అదిగోనండి అది అన్నం అందులో కలుపుతున్నాను అనమాట పులిహోరకి. కొంచెం చింతపండు పులుసు తర్వాత వేసుకోవచ్చు అని ముందు తిరగమాత కాసిపోస్తే అన్నం బిరిసి ఎక్కుద్ది అనమాట. ఇంక నూనె పోసి పెడుతున్న బాండీలోకి పూర్ణాలు వేసుకుందామని. పొంగల్ కూడా అయిపోయిందండి. ఇంక దాదాపు బెల్లం వేసుకోవటమేను. అన్నం మెత్తబడితే బెల్లం వేయటమే పొంగల్కి. ఊపిరాడకుండా సరిపోయిందండి. ఒక గంటన్నర పొయ్యి కాడ. అవతల పొయ్యి మీద పొంగల్ అయిపోయి వచ్చింది. అవతల నూనె పోసి పెట్టాను పూర్ణాలు వండుదామని. అది బాగా మెత్తగా అయితే కానీ ఆ బెల్లం వేయటానికి లేదనమాట. కొట్టి పెట్టుకున్నాను. ఇంక నూనెగా అయితే ఇది ఒక్కోటి వేసేద్దామని పూర్ణాలకి. ఎప్పుడైనా వినాయకుడికి పెట్టుకోవాలండి. ఏదైనా వంట చేసేటప్పుడు దిష్టి లేకుండా ఉంటుందని చుట్టూ తిప్పి పెట్టుకోవాలంటారు వినాయకుడికి. చిన్నప్పటి నుంచి మా నాయనమ్మ చెప్పేదనమాట ఆ మాట. ఎప్పుడైనా వినాయకుడికి పెట్టి ఉండాలమ్మా, లేకపోతే కుదరవు ఒక్కోసారి అని. ఇక అప్పటి నుంచి గుర్తు అనమాట. నాకు ఏ పిండి వంటలు చేసినా బాండి చుట్టూ తిప్పి కొద్దిగా అక్కడ పొయ్యి మీద పెట్టుకోవాలి. బెల్లం వేసేస్తున్నానండి. ఇక అన్నం మెత్తబడిపోయింది పొంగల్లో. పొంగల్ పని అయిపోవచ్చింది. ఒక్కొక్క ఐటెం చేసి ఆడ పెట్టేస్తే పోద్దని సందలాడ. పూర్ణాలు పోత పిండి అనమాట అది. ఒక్కోటి అది గట్ట కాల్చి తీసేస్తున్నాను అనమాట. బాగానే వచ్చినాయి అన్నమాట. ఇక తర్వాత అన్నీ గారెల పిండి కూడా వేసేసుకుందామని కొంచెం పిండి వేసి పెట్టేసుకుంటే గారెలు కూడా వేసేసుకోవచ్చు ఎమ్మటెమ్మట అని రెడీ చేస్తున్నాను అనమాట. అవి చూసుకుంటానే మిక్సీలో పప్పు పోస్తున్నాను మిక్సీకి వేద్దామని. ఇవ్వండి పూర్ణాలు అయిపోయినాయి. ఇక గారెలు కూడా మొదలు పెట్టేద్దామని చెప్పి పిండి వేసేసాను. అయిపోయినాయండి పూర్ణాల వరకు దాదాపు అయిపోయినాయి. ఇంకా పొయ్యికాడ నుంచి చేసి ఇసుకొచ్చిందండి. 8 ఒంట్లో ఓపిక తగ్గిపోతుంది కదా, చేయలేకపోతున్నాం అనమాట. బాగా గాల్చాను, నీట్గా చక్కగా వచ్చినాయి పూర్ణాలు మాత్రం. ఇక గారెల పిండి వేద్దామని మిక్సీకి చేస్తున్నాను. దాంట్లో పెట్టేసుకున్నాను అనమాట. వేసేసి గారెల పిండి వేసేసుకుని ఇంకా పూర్ణాలు అవతలకు పెట్టేసుకుని గారెలు వేసుకోవాలన్నమాట. ఇక సెగన పులిహోర రెడీ చేశాను, పొంగల్ రెడీ చేశాను, పూర్ణాలు రెడీ చేశానండి. ఇకపోతే గారెలేను. పూర్ణాలు పక్కన పెట్టేసి ఇక గారెలు వేస్తున్నాను అనమాట బాండీలో. ముందు తీపి వండుకున్న తర్వాత కారం వండుకోవాలండి. లేకపోతే గారె ముందు వండితే పూర్ణాలు కారం వస్తుంది అనమాట. అందుకని ఎప్పుడైనా తీపి కారం చేసుకోవాలనుకున్నప్పుడు ముందే తీపి వండుకోవాలి, తర్వాత కారం వండుకోవాలన్నమాట. అది లెక్క. ఇంకా అట్లా చేసేసాను అనమాట గారెని. అమ్మవారికి నైవేద్యానికి సరిపోతే మళ్ళీ చూసుకోవచ్చు అని కొంచెం సగం పిండి వేసి సగం పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ వండుకోవచ్చులే అని అట్లా చేసా. అప్పటికే లేట్ అయిపోతుంది అనమాట. ముత్తైదులను పిలిచి పండు తాంబూలం ఇవ్వాలి. అతుక్కోకుండా రావాలన్నమాట. మెల్లిగా చేసేసుకోవాలి. ఇదిగోనండి గారెలు, పులిహోర, పొంగలి రెడీ అనమాట. అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి అవన్నీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. చూడండి అన్నీ రెడీ చేసేసాను. బాయ్ అండి.
అన్నీ చూపించేసాను అనమాట. గారెలు, పూర్ణాలు, పొంగలి, పులిహార. బాయ్ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే.